రెండవ అధ్యాయము గీతాసారము. సంజయ ఉవాచ. మొదటి శ్లోకము. తం తదా కృపయావిష్టమశ్రు పూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. సంజయుడు పలికెను. మనస్సు కృంగిన వాడై కళ్ళలో అశ్రువులు నిండి కృపాపూర్ణుడైనట్టి అర్జునుని చూచి మధుసూదనుడు ఈ మాటలు పలికెను. జై శ్రీకృష్ణ. రెండవ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ. కుతస్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అర్జున, నీకు ఈ కల్మషాలు ఎక్కడి నుంచి వచ్చాయి? జీవిత విలువ తెలిసిన వాడికి ఇవి ఏమాత్రం తగినవి కావు. ఇవి ఉన్నత లోకాలను కలుగచేయవు, పైగా అపకీర్తిని కలిగిస్తాయి. జై శ్రీకృష్ణ. మూడవ శ్లోకం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయు ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపాం. ఓ పార్థ, ఈ పతన కారణమైన నపుంసకత్వానికి లొంగకు, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇటువంటి హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టి లెమ్ము అని శ్రీకృష్ణుడు పలికెను. జై శ్రీకృష్ణ. నాలుగవ శ్లోకం. అర్జున ఉవాచ. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోస్యామి పూజార్హ వరిసూదన. అర్జునుడు పలికెను. ఓ శత్రు సంహార, ఓ మధుసూదర, నాకు పూజనీయులైనట్టి భీష్మ ద్రోణుల వంటి వారిని యుద్ధంలో నేనెట్లా బాణాలతో ఎదుర్కోగలను? జై శ్రీకృష్ణ. ఐదవ శ్లోకము. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష మపీహ లోకే హత్వార్థ కామాంసు గురూనిహైవ భుంగ్నీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. నా గురువులైనట్టి మహానుభావుల ప్రాణాలను పణంగా పెట్టి జీవించడం కంటే భిక్షమెత్తి జీవించడం ఈ లోకంలో ఉత్తమం. ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికీ వారు నా పెద్దలే. వారిని వధిస్తే మేము అనుభవించేది సమస్తము రక్త కళంకితమవుతోంది. జై శ్రీకృష్ణ. ఆరవ శ్లోకము. న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషాను స్తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. వారిని జయించడం లేదా వారిచే జయింపబడడం అనే వాటిలో ఏది ఉత్తమమో కూడా మాకు తెలియదు. ధృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేమిక జీవించి ఉండడం వ్యర్థం. అయినా వారిప్పుడు యుద్ధరంగంలో మా ఎదుట నిలిచి ఉన్నారు. జై శ్రీకృష్ణ. ఏడవ శ్లోకం. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయః సానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రసన్నం. లోభమనే దోషం కారణంగా నేనిప్పుడు నా ధర్మ విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను నేను అడుగుతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను, శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశం చేయవలసింది. జై శ్రీకృష్ణ. ఎనిమిదవ శ్లోకం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. జై శ్రీకృష్ణ. నా ఇంద్రియాలను శోషింపచేస్తున్నట్టి ఈ దుఃఖమును తొలగించుకునే మార్గం నాకు కనిపించడం లేదు. దేవతల స్వర్గాధిపత్యంలాగా సంపన్నవంతము శత్రురహితము అయినట్టి రాజ్యమును ధరిత్రిపై సాధించినప్పటికీ దానిని నేను తొలగించుకోలేను. జై శ్రీకృష్ణ. తొమ్మిదవ శ్లోకం. సంజయ ఉవాచ. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోశ్చ ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను. శత్రువులను తపింపజేసే అర్జునుడు ఈ విధంగా చెప్పిన తర్వాత శ్రీకృష్ణునితో గోవింద, నేను యుద్ధం చేయను అని పలికి మౌనం వహించాడు. జై శ్రీకృష్ణ. పదవ శ్లోకము. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ భరతవంశీయుడా, ఇరుసేనుల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు దుఃఖితుడైన అర్జునునితో ఈ విధంగా పలికెను. జై శ్రీకృష్ణ.